అనుగుణంగా మాట్లాడండి. దీనికి అవగాహన ఎందుకు కావాలి? చిన్నపిల్లల మీరు అవగాహన ఎందుకు కావాలి? మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. ప్రతి ఒక్కరు. అక్కడ చచ్చిపోయింది మనిషి కాదు, మానవత్వం. మతం కాదు, మానవత్వం. మతానికన్నా కులానికన్నా మించింది మానవత్వం. అది చచ్చిపోయింది అక్కడ. సో ప్రతి ఒక్కరు దీని గురించి మాట్లాడాలి. అవగాహన ఏంటండి? చిన్నపిల్లల మీరు పిచ్చిగా మాట్లాడుతున్నారా? అవగాహన లేదంటే చిన్నపిల్లలకైతే అవగాహన లేదు. సో మానవత్వం ప్రతి ఒక్కరు దీని మీద రియాక్ట్ కావాలి. రియాక్ట్ అయ్యి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలి. చెప్తున్నాను కదా, ఎక్కడ పోయారు మీరు? రండి, మీరంతా ఇన్ఫ్లుయెన్స్ ఇంతమంది ఉన్నారు. మీరు ఒక్కొక్క ఛానల్లో వేలనే తెచ్చుకోవాలి కదా. కొంతమంది మాట్లాడతారు నాకు దాని గురించి అవగాహన లేదు, నేను ఎందుకు మాట్లాడతాను దాని గురించి అంటే చెప్తున్నాను కదా. మతం నుంచి కులం నుంచి మనిషి పుట్టలేదు. మనిషి నుంచే మతాలు కులాలు పుట్టాయి. మనిషి బతకడానికి అనుగుణంగా మతాన్ని క్రియేట్ చేసుకున్నాడు. మనిషి చేసే పని అనుగుణంగా కులాలను క్రియేట్ చేసుకున్నాడు. మనం ఒక్కరు మారినా కానీ ఇదే కదా. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతున్నారు, ఇప్పుడు కొంతమంది చాలా ఏదేదో నోరు లేస్తున్నారు. మన బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన గురించి ఎందుకు ఎవరు మాట్లాడట్లేదు? కొంచెం మీడియా అక్కడ ఎందుకు మాట్లాడట్లేదు అంటే ఏది భయమా? అక్కడ ఒక దళితుని ఒక హిందువుని చేసి అతను ఏమి ఇక్కడి నుంచి అక్కడ వలసపోయిన వ్యక్తి కాదు, అక్కడ పుట్టి పెరిగిన వ్యక్తి. వాళ్ళ తాత కాలం నుంచి అక్కడ అతను ఇండియన్ కాదు, బంగ్లాదేశీ, కానీ హిందూ అనేసి ఇది చంపేశారు. మరి దాని గురించి మాట్లాడండి, చెప్పండి, అవగాహన కల్పించండి. అంటే మనకెందుకు? ఎక్కడో జరిగిందంటే రేపు ఇక్కడ జరగచ్చు.